ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె వైసీపీ అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన వెంట పదుల సంఖ్యలో కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఒకవైపు తోపులాట జరుగుతున్నా సరే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మరోవైపు పుంగనూరులో పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా వందలాది మంది కార్యకర్తలు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వచ్చారు. అయినా అధికారులు మాత్రం కోడ్ ఉల్లంఘన కింద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పోలీసులు కొడితే కేసులు పెట్టరా? కేసులు పెట్టారు. మరి కేసులు పెడితే జైలు పోరా? జైలు పోయి వచ్చారు. మరి వారు కూడా చెప్తా ఉన్నారు మన గురించి. మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడికి ప్రతిఫలంగా మీరు జైలు పోతే మమ్మల్ని రౌడీ అని మాట్లాడితే బుద్ధి ఉండాలని మీకు అన్నీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటుకు ఒక ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు, నేను తెలంగాణలో పుట్టి పెరిగారు, తెలంగాణ వాసిని. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు పార్లమెంట్ కూడా అడుగుతా ఉన్నాను. ఇతను ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, పార్టీ పెట్టలేను అని చెప్పాను. అదేవిధంగా రాష్ట్రం విడిపోయేదానికి నేను సహకరిస్తాను అన్నాడు. మళ్ళా పార్టీ ఏమో సమైక్యాంధ్ర పార్టీ గుర్తేమో చెప్పులు మెడకేసుకోవడం. చెప్పులు మెడకేసుకొని సిగ్గు లేకుండా పోటీ చేసి దారుణంగా ఓడిపోయి ఈరోజు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేనున్నాను, నేను పోటీ చేస్తానని వచ్చాడు.